క్రిషాంక్ ఒక్క రోజు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. నీటి విద్యుత్ కొరత కారణంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా ఒక రోజు మాత్రమే కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఒక్కరోజు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. నీటి విద్యుత్ కొరత కారణంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు అనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కి వస్తూ ఉండగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా ఒకరోజు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మొత్తానికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అయితే ఒక రోజు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, పోలీస్ కస్టడీకి ఒక రోజు మాత్రం నాంపల్లి కోర్టు యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఓయూ సర్క్యులర్ ని సోషల్ మీడియాలో ఆయన పూర్తి స్థాయిలో కూడా సర్క్యులేట్ చేశారు. దాంతో పాటు మార్పు చేశారంటే కూడా ఇప్పటికే ఓయూ పోలీసులకి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన అధికారులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దానిపైన విచారణ చేసి అరెస్ట్ చేసినటువంటి క్రిషాంక్ ని ఇప్పటికే చంచల్ కూడా జైలుకి కూడా పంపించారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఇవాళ కస్టడీకి కోర్టు కూడా పిటిషన్ వేశారు. పిటిషన్ అయిన తర్వాత నాంపల్లి కోర్టు కూడా దానికి అనుమతించిన నేపథ్యంగా ఒక్కరోజుకు మాత్రమే క్రిషాంక్ ని అనుమతించారు. రేపు ఆయన కస్టడీకి హాజరు కాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇదే కేసు మీద బీఆర్ఎస్ నేతలు కూడా అనేక విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నో సర్క్యులర్లు ఇట్లా మార్పు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు సృష్టించిందని కూడా వారు చెప్తున్నప్పటికీ కానీ ఇది క్లియర్ ఎవిడెన్స్ లు అక్కడ ఏకంగా ఇదే విషయం పైన సీఎం స్పందించారు. అలాగే డిప్యూటీ సీఎం కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఓయూలో ఎలాంటి సర్క్యులర్లు జారీ చేయలేదు, కేవలం 2 రోజులు మాత్రమే అది సర్క్యులేట్ చేశారు. అది కూడా పవర్ ప్రాబ్లం ఉంది, అలాగే ఫుడ్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన మాత్రమే పెట్టా. కానీ వీళ్ళు ఓవరాల్ గా ఇక్కడ ఖాళీ చేసేయాలంటూ కూడా వదంతులు సృష్టించారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో గొడవలు సృష్టించే విధంగా కూడా వాళ్ళు పాల్పడ్డారంటూ కూడా అతని పైన కేసు నమోదైంది. కాబట్టి దాని దగ్గరగానే విచారణ చేశారు. కాబట్టి రేపు ఈ సర్క్యులర్ ఎందుకు ఎలా మార్పు చేశాడు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో క్రిషాంక్ ని కస్టడీ తీసుకుని విచారించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.